ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కూటమి పాలన మొదలైన తర్వాత దోపిడీని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని వార్తలు వెలువెత్తుతున్నాయి. కూటమి వర్గాల్లోనే ఆయన అవినీతి దోపిడీ వ్యవహారాలపై గట్టిగా మాట్లాడుకుంటున్నారని సమాచారం. ఆయన నియోజకవర్గంలో ఎవరు ఏ వ్యాపారం చేయాలన్నా, రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా తప్పనిసరిగా ఆ సీనియర్ ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందేననే ప్రచారం జోరుగా జరుగుతోంది. ధూళిపాళ్ల నరేంద్ర పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే. 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఆయన కుటుంబ రాజకీయ చరిత్ర అలాంటిది. ధూళిపాళ్ల నరేంద్ర తండ్రి వీరయ్య చౌదరి పొన్నూరు ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన నరేంద్ర పొన్నూరు నుంచి 7 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచారు. ధూళిపాళ్ల నరేంద్ర ఈ మధ్యన వార్తల్లో వ్యక్తిగా మారారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా కాదు, ప్రజలను పీడించి పిప్పి చేయడం ద్వారా అనే చర్చ కూటమి పార్టీల్లోనే జరుగుతోంది. ఆయనపై గతంలో చాలా ఆరోపణలున్నాయి. సహకార రంగంలో రైతులు ఏర్పాటు చేసుకున్న సంఘం డైరీని బలవంతంగా సొంతం చేసుకున్నారని, 100 కోట్ల రూపాయల ఆస్తిని స్వాధీనం చేసుకున్నారని నియోజకవర్గంలోని రైతులు ఎప్పటినుంచో వాపోతున్నారు. ఆయన తన అనుచరుల ద్వారా అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేపట్టి 100 కోట్లు సంపాదించారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నరేంద్రకు తెలుగుదేశం పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదు. ఆయన్ని ఎవరూ పట్టించుకోవట్లేదట. ఈ నేపథ్యంలో ఈసారి సీటు వస్తుందో రాదో కూడా డౌటే అని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను ఆయన ఫాలో అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల దెబ్బకు వ్యాపారులు లబోదిబోమంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీ నాయకులైనా సరే ఆయనకు కప్పం కట్టాల్సిందేనట. ఎవరైనా ఆయన మాటకు అడ్డు చెప్తే వెంటనే పోలీసులను రంగంలోకి దింపుతారు, లేకపోతే ప్రైవేట్ కేసులు వేస్తారు. అంతకీ మాట వినకపోతే ఆయన ప్రైవేట్ సైన్యాన్ని దింపి దాడులు చేయిస్తారని కూటమి వర్గాల్లో చర్చ నడుస్తోంది. మన్నవ గ్రామంలో కొంతమంది అక్రమార్కులు చెరువులో మట్టి తవ్వి అమ్ముకుంటుంటే దాన్ని ప్రశ్నించినందుకు మన్నవ గ్రామం సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుపై పట్టపగలు అత్యంత దారుణంగా రాడ్డులతో కొట్టి హత్య చేయడానికి ప్రయత్నించారు. వారు ఎమ్మెల్యే ధూళిపాళ్ల అనుచరులేనని తేలింది. రాజధాని ప్రాంతమైన అమరావతికి పొన్నూరు నియోజకవర్గం ఆనుకుని ఉండడంతో నియోజకవర్గంలో రియల్ వెంచర్లను కూడా భారీ స్థాయిలో వేస్తున్నారు. వ్యవసాయ భూమిలో వెంచర్ వేయాలంటే ల్యాండ్ కన్వర్షన్ తప్పనిసరి. అప్పుడే ప్లాట్లు వేసి అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. అయితే ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటే దానికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల అనుమతి కావాల్సిందేనట. ఎవరైనా ల్యాండ్ కన్వర్షన్ కి అప్లై చేయగానే రెవెన్యూ అధికారులు వెంటనే ఒకసారి ఎమ్మెల్యే సార్ని కలవమని చెబుతున్నారట. ఆయన ఓకే అంటే ల్యాండ్ కన్వర్షన్ చేస్తామని బహిరంగంగానే చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ ఎమ్మెల్యే నరేంద్ర బుర్రంతా క్రిమినల్ ఆలోచనలే ఉంటాయని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్న మాట. దాంతో ఎమ్మెల్యే మనుషులకు కప్పం కట్టి ఆ తరువాతనే వెంచర్ల పనులు చేసుకుంటున్నారట రియల్ ఎస్టేట్ వ్యాపారులు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావు భ్రమరా రియల్ ఎస్టేట్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా ఆ కంపెనీలో ఒక డైరెక్టర్. గల్లా రామచంద్రరావు నారా కోడూరు సమీపంలో ఒక వెంచర్ వేశారు. ఆ వెంచర్ అనుమతుల్ని ధూళిపాళ్ల నరేంద్ర అడ్డుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావు 2 సార్లు ధూళిపాళ్లతో మాట్లాడారట. తనను వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేశారట. అయినా ధూళిపాళ్ల కనికరించలేదని సమాచారం. ఆ స్థలాన్ని తమ వాళ్లు కొనుక్కోవాలని ప్రయత్నించారు కాబట్టి ఆ భూముల్లో కొంత వాటా ఇవ్వాల్సిందేనని నరేంద్ర అడిగారనే వార్తలు నియోజకవర్గంలో షికారు చేస్తున్నాయి. చివరకు అధికార పార్టీకి చెందిన గల్లా రామచంద్రరావు కూడా ఎమ్మెల్యే నరేంద్రకు కప్పం కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అధికార టీడీపీ నేతలే, మరీ ముఖ్యంగా తోటి ఎమ్మెల్యేనే పొన్నూరు ఎమ్మెల్యే అడిగినంతా సమర్పించుకుంటూ ఉంటే ఇక రాజకీయాలతో సంబంధం లేని వ్యాపారులు, ఇతర రంగాలకు చెందిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో చాలా సులువుగానే అర్థమవుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కూటమి పాలనంతా అరాచకమే అనడానికి రాష్ట్రమంతా ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయని వారు భావిస్తున్నారు.